పరిమళ సుమములతో అర్చన చేయదము అంచల పాదముతో పూజలు చేయుదము పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము అంచల పాదముతో పూజలు చేయుదము స్తోత్రములకు నైవేద్యములకు గణుడకు దేవుని కొలిచెదము స్తుతి స్తోత్రములకు నైవేద్యములకు గణుడకు దేవుని కొలిచెదము రండి రండి కోయిల స్వరములతో రండి రండి స్వాగత గీతం పాడెదము రండి రండి కోయిల స్వరములతో రండి రండి స్వాగత గీతం పాడెదము దేవుని గదిలో స్మరింతుము ఇశ్రాయేలు దేవుని హృదయలో ధ్యానింతుము అబ్రహాము దేవుని గదిలో స్మరింతుము ఇశ్రాయేలు దేవుని హృదయలో ధ్యానింతుము రవిచంద్ర తారలు పశుపక్షి ప్రాణులు రవిచంద్ర తారలు పశుపక్షి ప్రాణులు పర్వతలోయలు సంకీర్తన చేయగా హృదయం ధ్యానం ఆనంద గీతం పాడెదము దైవం జీవం అంజలి గీతం పాడెదము రండి రండి కోయిల స్వరములతో రండి రండి స్వాగత గీతం పాడెదము రండి రండి కోయిల స్వరములతో రండి రండి స్వాగత గీతం పాడెదము పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము మంచుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము ఇదిగో విశ్వాసపాత్రుడును వివేకవంతుడైన సేవకుడు, అతనిని ప్రభు తన ఇంటి వారిపై నియమించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. క్రీస్తులో ప్రియుల సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారి భక్తులారా, పునీత జోజప్ప గారి యొక్క పండుగ నవదిన పూజలలో 8వ రోజులో ప్రవేశించిన మనం ఈ అంశంపై ధ్యానించబోతున్నాం. పూజలో మనం విన్నాం, ఉద్దేశములలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన మధ్యకు వచ్చి సేవను అందించి విశ్వాస బీజములను
మన హృదయాలలో, ఈ భూమిలో, ఈ గ్రామములో వెదజల్లి మరణించినటువంటి వారు ఫాదర్ క్రంబ్లీష్. అటు చూస్తే రెండవ వ్యక్తి బిషప్ అరులయ్య. మైలాపూర్ ప్రాంతంలో వారు జన్మించి ఇక్కడికి రావటం బిషప్గా, తంజావూరులో వారు సేవలు అందించి ఇక్కడికి రావటం, మరణించటం, ఎంతో మందిని గురువులుగా అభిషేక్తులు చేసి క్రీస్తు ప్రభు ఆశించిన విధముగా మీరు ప్రపంచమందంతటా వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి అని వారికి అభయం ఇచ్చి ఆదేశించి గురువులను చేసి సేవకులను చేసినటువంటి మహానుభావుడు. మరి క్రీస్తు ప్రభు 12 శిష్యులను పిలిచి అదే ఆజ్ఞను వారికి ఇచ్చి ఈ బిడ్డలందరినీ నా శిష్యులను చేయండి అన్నాడు. మరి పునీత జోజప్ప గారు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు ఆయన స్వార్థికుడని. మరి ఏ విధముగా పునీత జోజప్ప గారిని మనం స్వార్థికుడు అంటాం? విశ్వసించాడు, విధేయించాడు, ఆ క్రీస్తు ప్రభుని కాపాడాడు, ఆ క్రీస్తు ప్రభుని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప సువార్థికుడు. అలాంటి పండుగను, అలాంటి మహనీయుని, అలాంటి మహోన్నతుని, గొప్ప విశ్వాసపాత్రుని మనం స్మరించుకుంటున్నాం. వారి పండుగను కొనియాడటానికి సిద్ధపడుతూ ఉన్నాం. మరి నీవు, నేను, మనందరం విశ్వాసంలో బలపడుతూ వినినటువంటి వాక్యాన్ని జీవితానికి అన్వయించుకున్న దాన్ని ప్రకటించుకుంటూ ముందుకు సాగడమే సువార్త. అలాంటి సువార్తను స్వీకరిస్తూ ఆ పునీతునికి సాక్షులుగా, ఆ పునీతుని మార్గంలో మనం పయనించే వారలంగా తీర్చిదిద్దామని త్రిత్వైక సర్వేశ్వరుడు పునీత జోజప్ప గారిని ప్రార్థన చేసుకుందాం. మనం చేసిన ప్రతి పొరపాటును గుర్తెరిగి పశ్చాత్తాపడుతూ యోగ్యమైన విధముగా ఈ బలి పూజలో పాల్గొందాం. ఇలా మరచిపోయాను నా యేసుని, ఇలా మరచిపోయాను నా యేసుని, ఇలా మిగిలిపోయాను నే పాపినై, ఇలా మిగిలిపోయాను నే పాపినై, ఇలా మరచిపోయాను నా యేసుని, ఎలా మరచిపోయాను నా యేసుని. నా కోసం కల్వరిలో రక్తాన్ని చిందించి నా పాప భారమునే సిలువగా మోసిన, నా కోసం కల్వరిలో రక్తాన్ని చిందించి నా పాప భారమునే సిలువగా మోసిన
రక్షణగా చేసి క్షమాపణనిచ్చే పావన ప్రభుకి ఎలా మరచిపోయాను నా యేసుని, ఎలా మరచిపోయాను నా యేసుని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరి పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, దయచూపండి, దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభువైన యేసును పునీత యోసేపును నమ్మక పాత్రకమైన సంరక్షకునకు అప్పగించితిరి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన వారి భద్రత కింద ఉంచితిరి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మీ శ్రీ సభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. సియోనుతో నీ దేవుడు రాజు అని చెప్పుచున్నాడు. మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 52వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 12వ వచనము వరకు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 12వ వచనము వరకు. శుభవార్తతో పర్వతముల మీదుగా నడిచివచ్చు వర్తవహుని పాదములు ఎంతో మనోజ్ఞముగా నున్నవి. అతడు చల్లని కబురును శాంతిని విజయమును తెలియజేయుచున్నాడు. సియోనుతో నీ దేవుడు రాజు అని చెప్పుచు ఉన్నాడు. నగరమునకు గస్తీ కాయువారు కేకలిడుచున్నారు. వారు ఏకకంఠముతో సంతోషముగా అరచుచున్నారు. ప్రభువు సియోనుకు తిరిగి వచ్చుటను కన్నులారా గాంచుచున్నారు. యెరూషలేములోని శిథిర గృహములారా, మీరు ఏకకంఠముతో సంతోషముగా అరుగుడు. ప్రభువు తన నగరమును కాపాడును, తన జనులను ఓదార్చును. ఎల్ల జాతులు చూచుచుండగా ప్రభు తన దివ్యశక్తిని ప్రదర్శించును. భూమి ఎల్లా మన దేవుని రక్షణము కాంచును. ప్రభువు దేవాలయ పాత్రలు కొనిపోవు వారలారా, మీరు బబులోనియా నుండి వెడలిపొండు. అపవిత్రత వస్త్రములను ముట్టకుడు. పవిత్రులుగా ఇచ్చట నుండి వెడలిపొండు. కానీ మీరు వేగిరముగా వెళ్ళిపోనక్కరలేదు, ఇచ్చట నుండి పారిపోనక్కరలేదు. ప్రభువు మీకు ముందుగా నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ వెనువెంట వచ్చును, మిమ్ము కాపాడును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవే ప్రభు, నీవులేని నా బ్రతుకు ఇరులేసుమా.
నిన్నే మది వెదకునే నీవు దయ చూపుమా. నీవే ప్రభు నిలులేని నా బ్రతుకు నిలులేసుమా. నిన్నే మది వెదకునే నీవు దయ చూపుమా. అన్వేషణ నీవే ప్రభు నిలులేని నా బ్రతుకు నిలులేసుమా. నిన్నే మది వెదకునే నీవు దయ చూపుమా. ప్రభువ కరుణాకరా నిరంతరపదిలో నివసింపుమా. ప్రభువ కరుణాకరా నిరంతరపదిలో నివసింపుమా. కోటి తారకలే కాచిల్లినా నీవులేని జీవనం నిలులే సదా. నీ వాక్య ధ్యానం సాగింపగా నీ వెలుగు నాలో వాసిల్లెను. నిన్ను వేడినా ప్రతి వారిని దయచూపువే దయచేచువే. ప్రభువ కరుణాకరా నిరంతరపదిలో నివసింపుమా. ప్రభువ కరుణాకరా నిరంతరపదిలో నివసింపుమా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 1వ అధ్యాయం పరిశుద్ధ వచనాలు 14 మరియు 15 వచనములు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తులో ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ 8వ రోజున
చాలా మంది దగ్గర పుస్తకం ఉంటుంది, పునీత జోజప్ప గారి యొక్క నవదిన ప్రార్థనలు. అక్కడ ఒక మాట నేను చదివి ఉన్నాను. సువార్తను బోధించు వారి పాదములు, తర్వాత అది ముఖ్యమైనది, ధన్యమైనటువంటిది. పునీతుల జీవిత చరిత్రలో మనం చదివినట్లయితే, పునీతుల జీవిత చరిత్రలు మనం చదివినట్లయితే వారు ముందు ఏ విధంగా ఉన్నారు? మన మాదిరిగానే ఉన్నారు. మన కుటుంబాలలో పుట్టారు. మనం ఏ విధంగా అయితే పుట్టామో పెరిగామో ఆ విధంగా వాళ్ళు పుట్టి పెరిగారు. పెరిగినటువంటి వారు విశ్వాసములో బలపడ్డారు. ఎవరి ద్వారా వారు విశ్వాసములో బలపడ్డారు? ఇదిగో ఇక్కడున్న గురువుల బోధించినటువంటి బోధనలను స్వీకరించి, విన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించిన దాన్ని అలవర్చుకున్న దాన్ని పాటించుకుంటూ ముందుకు నడిచినటువంటి వారే అపునీతులు. కొంతమంది ఉన్నారు వ్యతిరేకులుగా జీవించినటువంటి వారు తెలుసుకొని వారి జీవితాలను మార్చుకున్నారు. అటువంటి వారిలో పునీత అగస్టిన్. వారిని లోతుగా మనం ధ్యానించటం లేదు. ప్రియులకు సహోదరులారా, సువార్త అనగా వార్త, శుభవార్త, గుడ్ న్యూస్, మంచి మాట. అది ఆది కాండం నుండి దర్శన గ్రంథం వరకు. దీన్నే ప్రతి ఒక్క గురువు ఏకకంఠముగా ధ్యానించినటువంటి దాన్ని ప్రజలు అర్థం చేసుకునే విధముగా ప్రజలకు బోధిస్తూ వచ్చారు. సువార్తికులను మనం చూస్తాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు. వారు కూడా క్రీస్తు ప్రభుతో నడిచినటువంటి వారు, క్రీస్తు ప్రభుని గురించి ధ్యానించినటువంటి వారు, క్రీస్తు చేసినటువంటి గొప్ప కార్యములను కల్లారా చూసినటువంటి వారు. చూసిన దానినే ఈ యొక్క పవిత్ర గ్రంథమందు లిఖించడం జరిగింది. అదే సువార్త. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 5 వచనాలను మనం చదువుతూ ఉంటాం. సువార్త అనగా ఈ విధముగా ఉంది. మరి వార్తలు చాలా ఉన్నాయి, మంచి వార్త, చెడు వార్త. మరి ఏ విధముగా మనం ఆ వార్తను స్వీకరించాలి, ఆ స్వార్థలు మనం బలపడాలి అంటే చాలా మనకు ఆధారాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు అన్నాడు, ఏ విధంగా ఈ యొక్క ప్రవక్తలను, యాజకులను ఎన్నుకున్నాడు, దేనికోసమై ఎన్నుకున్నాడు అనేటువంటిది మనం చూస్తాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనము. ప్రభువైన యావే ఆత్మ నాపై ఉన్నది. ఒక చదవండి, పోటీలో తేడా. ప్రభువైన యావే అభిషేకించాడు. ఎందుకండి? నన్ను అభిషేకించాడు. ఎందుకోసం? చదువు. అతని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారిని ఉత్సాహము పుట్టించుటకు, కృంగిపోయినటువంటి బిడ్డలలో జీవితాలలో ఉత్సాహాన్ని పుట్టించుటకు, బందీలకు విముక్తియు, చెరలో ఉన్నటువంటి వారికి, కష్టాలలో ఉన్నటువంటి వారికి, బాధల్లో ఉన్నటువంటి వారికి విడుదలను కలుగు చేయుటకు ఆ దేవుడు నన్ను అభిషేకించెను. అది సువార్త. మనం చాలాసార్లు మన విచారణ గురువులు స్వస్థ కూటాలు నెరవేరుస్తూ ఉంటారు ఇక్కడ మన పాత గ్రౌండ్లో. సువార్త ఎంతో దూరం నుంచి వచ్చి మనల్ని విశ్వాసములు బలపరుస్తున్నారు. అది సువార్త. జైళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళి బోధించడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధలలో, కష్టాల్లో, ఇబ్బందులు, ఇక్కట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిలో నేను కూడా ఒకరిగా ఉన్నా. అది విశ్వాసం.
యేసు ప్రభు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉన్నానని పలికారు. ఆ పలికినటువంటి ప్రభుని ధ్యానించుకోవడంలోనే ఉంది సువార్త. ఆ ప్రభుని గురించి తెలుసుకోవడమే సువార్త. ఆ ప్రభుని గురించి చాటడమే సువార్త. ఆ ప్రభుని 10 మందికి పరిచయం చేయడమే సువార్త. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇంకా మనం చూస్తాం యెషయా గ్రంథం 52వ అధ్యాయం ఈనాటి మొదటి పఠనం 1వ వచనం 7వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. శుభవార్తతో పర్వతముల మీదుగా నడిచివచ్చు వార్తావాహుని. ఎవరు ఈ వార్తను తీసుకుని వచ్చేటువంటి వారు? గురువులు, బోధకులు, అమ్మగారులు. జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ బాధ్యత సువార్తను బోధించడం. గురువులు, అమ్మగారులు, పీఠాధిపతులే కాదు. ఈ వాక్యాన్ని క్షుణ్ణముగా తెలుసుకున్న దాన్ని కరెక్ట్ గా మంచిగా అర్థమైన విధంగా బోధించేటువంటిదే సువార్త. ఏదో బోధించేటువంటిది కాదు. చూడండి అక్కడ ఎంత మంచిగా ఉంది వార్త. శుభవార్తతో పర్వతముల మీదుగా నడివచ్చు వర్తవాహుని పాదములు ఎంతో మనోజ్ఞముగానున్నవి. అతడు చల్లని కబురు, శాంతిని, విజయమును తెలియజేయుచున్నాడు. సియోనుతో నీ దేవుడు రాజుని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. వాళ్ళ జీవితంలో కృంగిపోతున్నాయి, బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారి యొక్క దగ్గరికి ప్రవక్త యెషయా వెళ్ళి చెప్తున్నాడు, భయపడగాకండి, దేవుడు వచ్చుచున్నాడు. ఆయన మిమ్మలను దేశవంతుని చేస్తాడు, మిమ్మల్ని ధైర్యముతో నింపుతాడు, మీ బాధలను తొలగిస్తాడు, మీకు సంతోషాన్ని చేకూరుస్తాడయ్యా, మీరు బాధపడగాకండి ప్రవక్త వారికి తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చివరి మాటలో మనం వింటాం, ప్రభువు మీకు ముందుగా నడుచుచు ఇశ్రాయేలు దేవుడు మీ వెనువెంట వచ్చుచున్నాడు, మిమ్ము కాపాడును అని ఇక్కడ చివరి 12వ వచనంలో మనం వింటాం. దేవుని యొక్క వార్త, స్వార్థ ఈ విధముగా ప్రోత్సహిస్తుంది నిన్ను, నన్ను, మనందరి. ఇంకను మనం చూస్తాం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మనకు ఒక శిశువు జన్మించెను, మనము ఒక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైనటువంటి దేవుడు, జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరు. క్రిస్మస్ పండుగ రోజున మనం చదువుకుంటున్నాం. భయపడకండి. ఆగమన కాలంలో క్రిస్మస్ పండుగ కోసం సిద్ధపడుతూ అక్కడికి వచ్చిన తర్వాత అదిగో ఈ మాట వస్తుంది, భయపడగాకండి, ఒక శిశువు ఉన్నాడు. మరలా యెషయా ప్రవక్త చెప్తున్నా, నిరుత్సాహముతో కృంగిపోయిన వారిని ఉత్సాహం పుట్టించుటకు ఆయన నన్ను పంపెను అంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క వాక్యం మనల్ని చైతన్యవంతులను చేయాలి అంటే ఆ వాక్యానికి దగ్గరగా జీవించాలి, ఆ వాక్యములో మననం చేయాలి. ఏ విధముగా? ఇక్కడ వాక్యం చెప్తుంది, అతని రాజ్యము విస్తరిల్లును, అతని రాజ్యము సదాశాంతి నెలకొలను, అతడు దావీదు సింహాసమును అధిష్ఠించును. ఎక్కడుంది ఆ రాజ్యం? ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో, సఖ్యతగా ఉంటారో, ఆనందంగా ఉంటారో, ఆహ్లాదకరంగా జీవిస్తారో అక్కడ ఉంటుంది. దురదృష్టవశాత్తు సైతాను యొక్క బలం ఎక్కువగా ఉండి కొట్లాడడం, తిట్టుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఫాదర్ గుర్రం రవిచంద్ గారు కుటుంబం గురించి ఇక్కడ ప్రసంగాన్ని బోధిస్తున్న సమయంలో
మీరు విని ఉంటారు, మరలా మరిచిపోయే ఉంటారు. ఆ రోజున ఫాదర్ చెప్పారు, పునీత జోసెఫ్ గారు ఏ విధముగా కుటుంబాన్ని ముందుకు తీసుకుని వచ్చారు. కష్టాల పాలు, ఐగుప్తు నుండి మరలా ఆ యొక్క హేరోదు రాజు యొక్క బాధ నుండి, ఆ యొక్క ఆలోచన నుండి బాలయేసుని ఏ విధంగా కాపాడి మరెత్తలేని ఆయన తీసుకుని వెళ్ళినటువంటి ఎన్ని కష్టాలు వచ్చాయి. జోసెఫ్ గారు ఆ విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాస పాత్రుడు, వివేకవంతుడైనటువంటి సేవకుడని వారికి పేరుంది. అలాంటి విశ్వాసంలో ఆయన ముందుకు నడిచారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనం చూస్తాం 6వ వచనములో ప్రభు చివరి మాటలు అన్నాడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. యేసుక్రీస్తును పునీత జోసెఫ్ గారు సంరక్షించారు, కాపాడారు. ఆ యేసుక్రీస్తుకు తన యొక్క జీవితం ద్వారా జీవితాన్ని నేర్పినటువంటి ఆ జీవితంలో, ఆ మార్గంలో క్రీస్తు ప్రభు బలపడ్డాడు. అదే సువార్త. అది నేర్పకపోతే క్రీస్తు ప్రభువు తెలుసుకున్నటువంటి వారు కారు. కనుకనే క్రీస్తు ప్రభువుకు పునీత జోసెఫ్ గారు ఒక టీచర్, ఒక బోధకుడు, ఒక మంచి సంరక్షకుడు, ఒక మంచి తండ్రి అని చెప్పగలగాలి. ఇంకా మనం చూస్తాం మత్తయి సువార్త, ఈనాటి సువార్తలో మనం విని ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనములలో యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలే సీమకు వచ్చారు. యేసుక్రీస్తు ఆ గలిలయ ప్రాంతానికి వచ్చి అక్కడ యేసుక్రీస్తు బోధిస్తున్నారు. ఏమని బోధిస్తున్నారు? కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి. విభూది బుధవారం రోజున విభూది స్వీకరించారు. ఆ రోజున గురువులు బూడిదను విభూదిని మన నుసిటిపై ఉంచి ఏమని చెప్పిన్నారు? స్వార్థను విశ్వసించి జీవించమన్నారు. ఇదే స్వార్థ. ఎవరు బోధించనక్కర్లేదు, వినాలి, ధ్యానించాలి, ధ్యానించే దాంట్లో, ఆ వినినటువంటి దాంట్లో జీవించాలి. పునీత జోసెఫ్ గారు అదే వారు నేర్పినటువంటిది క్రీస్తు ప్రభుకు. ప్రియ సహోదరి సహోదరుల, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా మనం వింటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనములో అక్కడ వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారి చెంతకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వ అధికారం ఇవ్వబడింది. కనుక మీరందరూ వెళ్ళి, ఎవరు మీరు? శిష్యులు, జ్ఞానస్నానం పొందినటువంటి వాళ్ళు. శిష్యులు పీఠాధిపతులు కాదు, గురువులు కాదు, సామాన్యమైనటువంటి వారు, విశ్వసించినటువంటి వారు, ఆ క్రీస్తు ప్రభువై నమ్మకం ఇచ్చినటువంటి వారు, ఆ క్రీస్తే మాకు ఆధారమని జీవించినటువంటి వారు, వారి సర్వస్వాన్ని, పడవలను, వలలను, కుటుంబాన్ని, తల్లిదండ్రులను వదిలిపెట్టినటువంటి వారు, క్రీస్తు ప్రభును అనుసరించినటువంటి వారు. వారితో ఏమంటున్నాడు? సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసుగుచు వారిని, అనగా మీ అందరినీ నా శిష్యులను చేయండి అంటున్నాడు. క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క అధికారం, క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప వరం శిష్యులకు, పీఠాధిపతులకు, గురువులకు, మీరు వెళ్ళి స్వార్థను ప్రకటించండి. విశ్వసిస్తే పర్వాలేదు, విశ్వసించకపోతే వదిలేయండి. మీ కాలు దుమ్ములు దులిపి మీరు పాల్గొంటారు. జగడం ఆడిన అవసరం లేదు, గొడవలు చేయడం అవసరం లేదు. విశ్వసించాలి. విశ్వసించినటువంటి వారు నిన్నటి రోజున, నేను ఇక్కడ లేకపోయినా కానీ నేను విన్నా, ఫాదర్ లూర్దు రెడ్డి గారు చెప్పారు, విశ్వసించినటువంటి వాడు దైవరాజ్యంలో ఉంటాడు, విశ్వసించినటువంటి వాడు ఇంకెక్కడ ఉంటాడో తెలియదు.
కనుక విశ్వాసం మనలను చైతన్యవంతులు చేస్తుంది. పునీత జోసెఫ్ గారు గాబ్రియేలు దూత వారి కలలో కనిపించినప్పుడు, అయ్యా అదిగో హేరోదు రాజు బాలుని చంపబోతున్నాడు, నువ్వు లేచి ఆ బిడ్డను తీసుకుని ఆయన చనిపోయే ముందు నువ్వు వెళ్ళిపో అని అన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. నువ్వేందులో నాకు చెప్పేది నిద్రపోయాడా? లేదు, స్వీకరించాడు, ధ్యానించాడు, అలవర్చుకున్నాడు. ఆ రోజున ఆ దూత గాబ్రియేలు దూత వర్తమానాన్ని, ఆ వాక్యాలను పునీత జోసెఫ్ గారు స్వీకరించకపోతే క్రీస్తు ప్రభు ఉండేవారు కార్యము లోతుగా ధ్యానిస్తే అర్థమవుతుంది. మరియ తల్లిని తన భార్యగా స్వీకరించమని అడిగినప్పుడు జోసెఫ్ గారు ధ్యానించాడు. ధ్యానించినప్పుడు కూడా ఆ ధ్యానించినటువంటి ఆ ధ్యానాంశము గాబ్రియేలు దూతకు అర్థమై మరలా యోసేపు సందేహపడని అవసరం లేదు, ఆమెను నీ భార్యగా స్వీకరించు. ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకు నీవు యేసు అని పేరు పెట్టాలి. ఆయన మహనీయుడు అవుతాడు, గొప్పవాడవుతాడు. అన్నీ ధ్యానించాడు. అరే, దూత చెప్పినటువంటి మాట నేను పెడచెవన పెడితే, తృణీకరిస్తే, దారి తప్పితే ఆ క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని రక్షించకపోవచ్చు. కాకపోతే నేను అంగీకరించాలి, నేను సహకరించాలి, నా చేయుతను అందించాలి అని చెప్పి యోసేపు గారు ఆ దూతకు సమాధానం ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే సువార్త, అదే శుభవార్త, అదే గుడ్ న్యూస్. ఇంకా మనం చూస్తాం మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనములు కూడా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనము, అదే విధంగా 17:5 వచనములు. 17:5 చదవండి. మత్తయి సువార్త 17:5 వచనం. అంతలో ఒక మేఘము వారిని ఆవరించెను. నాది పాత బైబిలు, ఇది బాగా అర్థమవుతుందని నేను నా బైబిల్లో వాడుతున్నానండి, ఏమనుకోద్దు. అంతలో మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని వాణి వినిపించాను. ప్రియులారా, మనం వినాలి, వినకపోతే మనకేం అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు జోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందుతున్న సమయంలో ఈ వాణి వినపడింది. క్రీస్తు ప్రభు ఆ వాణి వినపడిన తర్వాత అక్కడ జ్ఞానస్నానం ఇస్తున్న, బాప్తిస్మం ఇస్తున్నటువంటి యోహాను గారు కూడా అది విన్నారు. వినినటువంటి దానిని ఆ యోహాను గారు వెళ్ళి ప్రకటించడం జరుగుతుంది. అప్పుడు అందరూ కూడా వచ్చి అక్కడ జ్ఞానస్నానం పొందటము, ఆ మేఘమండలము నుండి వినపడినటువంటి ఆ స్వరాన్ని వాళ్ళు వినడము, వినిన దానిని శిష్యులందరూ వెళ్ళి నలుమూలలా చాటడము, మరలా తర్వాత అందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి జ్ఞానస్నానం పొందాలి, వారి పాపాలను కడిగి వేసుకోవాలని ప్రాయశ్చిత్తపడ్డారు. సువార్తలు మనం విని ఉన్నాం, కాలం సంపూర్ణమైనది, హృదయ పరివర్తన చెంది విశ్వార్తను విశ్వసించండి అని వాక్యం మనం విని ఉన్నాం అక్కడ. మరి ఇంకా కూడా ఈ కాలంలో, తపస్కాలంలో మనం ప్రయాణిస్తున్నాం. మనం మన జీవితాలను సవరించుకోవాలి, మన జీవితాలను మనం మలుపు తిప్పుకోవాలి, మన జీవితాలను మనం మార్చుకోవాలి. ఏ విధంగా? పాపోచ్చరణ సాంగ్యం ద్వారా పశ్చాత్తాపడుతూ, స్వార్థను విశ్వసిస్తూ, ఈ పునీతులను ధ్యానించుకుంటూ, ఆ పునీతులు ఏ విధంగా వారి జీవితాలను మార్చుకొని స్వార్థను విశ్వసించారో, స్వార్థను చాటారో, క్రీస్తు ప్రభుకు సాక్షులుగా నిలిచారో, మరి నీవు నేను మనందరం కూడా ఆ విధంగా నిలవాలి, ఆ విధంగా ఉండాలి. నాకంటే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, పునీతుడు కాకపోయినా కానీ మన గ్రామానికి ముఖ్యమైనటువంటి వారు, మన గ్రామాన్ని ఈ మేత్రాసనానికి ఒక పునాది లాంటి వాళ్ళని మనం చెప్పవచ్చు.
ఫాదర్ ఫ్రాన్సిస్ క్రంబ్లిష్. చాలా మందికి పరిచయం, చాలా మంది పెద్దలు ఉన్నారు అక్కడ బ్యాక్ సైడ్ వెనక సైడ్. ఏ విధముగా వాళ్ళు జీవించింది, ఏ విధముగా వాళ్ళు బోధించింది, ఏ విధముగా ఆ ఫాదర్ క్రంబ్లిష్ మన జీవితాలలో ఒక చైతన్యవంతాన్ని, విశ్వాస బీజాలను నాటింది మనకు తెలుసు. ఈ రోజున మనం సుఖంగా సంతోషంగా ఈ కుటుంబాలలో జీవిస్తున్నామంటే అది వారు మనకు నేర్పినటువంటి, వారు ఇచ్చినటువంటి గొప్పవారు. సువార్త, వాళ్ళ గ్రామాల్లో ఆయన సువార్త చేయవచ్చు కదా, దేశాలను వదిలి ఇక్కడికి వచ్చారు. మరి మన దేశం నుండి ఎంతో మంది గురువులు ఇతర దేశాలకు వెళ్ళి సువార్తను బోధిస్తున్నారు. ఈ విధముగా సువార్త చాటబడుతుంది. ఒక గురువులే కాదు, ముందుగా చెప్పినట్లు జ్ఞాన స్నానం పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ బాధ్యత సువార్తను బోధించడం, సువార్తను చాటడం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసినట్టుగా ఒక చిన్న పాటను కూడా మనం ధ్యానించబోదాం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. మరొకసారి, సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము. నీకు దివ్య వాక్యమును బోధించా జీవితమును అర్పించు నీకు బిడ్డలను. నీకు దివ్య వాక్యమును బోధించా జీవితమును అర్పించు నీకు బిడ్డలను. దీవించు యేసయ్యా, దీవించుమా. దీవించు యేసయ్యా, దీవించుమా. నీకు ఆత్మతో దీవించుమా. నీకు ఆత్మతో దీవించుమా. జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. పునీత యోహాను గారు, పునీత పౌలు గారు గలతీయులకు రాసినటువంటి లేఖలో మన వాక్యాన్ని వింటాం. పునీత పౌలు గారు గలతీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 8వ వచనము. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ, విశ్వాసము వలన అన్యజనులను నీతిమంతులుగా దేవుడు చేసుకొనిన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ కూడా విశ్వాసము వలన అన్యజనులను నీతిమంతులుగా దేవుడు చేసుకొనిన పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఏ విధముగా పునీత పౌలు యొక్క జీవితంలో చూస్తే ఆయన 3 సువార్తలు చేశారు. కొన్ని గ్రామాల్లో కొన్ని రోజులు, కొన్ని గ్రామాల్లో కొన్నిసార్లు. ఆయన పడినటువంటి బాధలు అన్నీ ఇన్ని కాదు. గురువులు ఇక్కడ ఉన్నారు. మీరు అనుకుంటూ ఉండవచ్చు, గురువులు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉండాలని. గురువులు అంటే సామాన్యమైనటువంటి జీవితం కాదు. మీకు తెలిసే ఉండవచ్చు, ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి మన పెద్ద స్వామి, మిగతా స్వాములు వాళ్ళందరూ తెలుసు. ఈ కాలంలోనే ఈ మధ్యలో మన పీఠాధిపతులు అమెరికాలో పనిచేసేటువంటి వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. దేశాలు మీరు వెళ్ళారు, ఒంటరిగా జీవిస్తున్నారు, తినక జీవిస్తున్నారు, మీకు బాధలు కష్టాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ చలి ఎక్కువ, వాతావరణం వేరుగా ఉంది,
మీరు మా ప్రార్థనలో ఎల్లప్పుడూ ఉన్నారు, దిగులు పడగాకండి అని పెద్ద మెసేజ్ పెట్టారు. గురువులు సేవ చేయడానికి వెళ్ళండి. పునీత ఫాదర్ కంబ్లీష్ గారే చూడండి, భాష వచ్చిండే ఆ కాలంలో మరి మధ్యలో సేవ చేశారు. ఎంతో మందిని ఆదరించాడు, ప్రేమించాడు, గౌరవించాడు. ఇవన్నీ సువార్త చాటేటువంటి వారి యొక్క జీవితంలో ధన్యమైనది. పునీత యోసేపు గారి యొక్క కష్టాల్లో ఎన్నో ఉన్నాయి, కానీ వాళ్ళు పక్కన పెట్టల స్వీకరించారు. వారి జీవితం ధన్యమైంది. ప్రియులారా, చదవండి, పునీతుల జీవిత చరిత్రలు చదవండి. చదివినటువంటి దానిని ధ్యానించండి. అప్పుడు మన జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వికసిస్తుంది. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జోజెఫ్ గారు సువార్థికులలో ఒకరు కారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు కారు. కానీ వారు ఒక మంచి సువార్థికుడు. ఏ విధంగా? తన క్రియల ద్వారా, తన మాటల ద్వారా, తన నడవడిక ద్వారా, తన జీవితం ద్వారా వారు మంచి సువార్థికుడు. ముందుగా నేను చెప్పినట్లు క్రీస్తు ప్రభువును సంరక్షించాడు. తన జీవితం ద్వారా, తన మాటల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన నడవడిక ద్వారా. ఈరోజు ఒక మంచి గురువు మంచిగా బోధిస్తున్నాడు, మంచిగా నడుస్తున్నాడు, మంచిగా జీవిస్తున్నాడు అంటే ఆయన మంచి బోధకుడు అంటారు, ఆయన మంచి గురువు అంటారు. ఆ విధముగానే మనం ఈ రోజున శ్రామిక జోసెఫ్ గారు అంటాం, సంరక్షకుడు అంటాం, మంచి కాపరి అంటాం, తిరు కుటుంబ పాలక పునీతుడు అంటాం. మరి అట్ట పాలకుని, మంచివాడిని, ఆ గొప్పవాడిని, ఆ స్వార్థికుడిని ఏ విధంగా మనం మన హృదయాల్లోకి, మన కుటుంబాల్లోకి మనం స్వీకరించాలి? ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జోజెఫ్ గారు విధేయతకు నిదర్శనం. విధేయించాడు. తండ్రి దేవుని యొక్క మాటను గబ్రియేలు దూత ద్వారా ఆయన స్వీకరించాడు. అదే స్వీకరించిన దాన్ని అలవర్చుకున్నాడు, సువార్తలో పాల్పంచుకున్నాడు. ఆయన జగడం ఆడలేదు, గొడవలు చేయలేదు. నిశ్శబ్దముగా నీ చిత్తమే జరుగునుగా కానీ మరియ తల్లికి ఏకీభవించి జీవించాడు. క్రీస్తు ప్రభుని పెంచాడు, ప్రపంచానికి పరిచయం చేశాడు. మూడవదిగా ఆయన చేసినటువంటి గొప్ప కార్యము, క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఆయన పాలు పంచుకున్నాడు. క్రీస్తు ప్రభుని కాపాడాడు. క్రీస్తు ప్రభుని కాపాడాడు. యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయము 23వ వచనములో మనం అక్కడ చదువుతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. హేరోదు రాజు మరణాంతరము ఐగుప్తునందున్న యోసేపుకు, అనగా జోసెఫ్ గారి దూత కలలో కనిపించి, నీవు వెళ్ళు, ఆయన తీసుకుని వెళ్ళు. మళ్ళా ఇది రిపీట్, మళ్ళా తిరిగి నేను ఎందుకు చెప్తున్నాను? ఆయన నిశ్శబ్దంగా, గొడవాడకుండా, మాట్లాడకుండా క్రీస్తు ప్రభును, తల్లి మరియను తీసుకొని బయలుదేరిపోతున్నాడు. ఓర్పు, ప్రపంచానికి పరిచయం చేయడం. అందుకోసమే ఆ 2వ చరణంలో మనం చూస్తాం, నీదు రాజ్యము రావాలయా, ఎల్లరూ నీ నామమును స్తుతించాలయా, యేసే ప్రభువని ప్రతి నాలుక ప్రకటించు దినము రావాలయా. ప్రకటించాడు. యేసు ప్రభుని ప్రపంచానికి ప్రకటించినటువంటి గొప్ప మహనీయుడు మన పాలక పునీతుడు పునీత జోసెఫ్ గారు. అదే తప్పగా సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో ఆయన చాటినట్టు, ఆయన రాసినట్టు ఎక్కడ లేదు.
ఇదే ఆయన చేసినటువంటి స్వార్థ. ఇదే ఆయన చేసినటువంటి స్వార్థ. మరి జోజప్ప గారు చదువుకున్నాడా? పుట్టుపూర్వోత్తరాలు లేవే. ఆయన చేసినటువంటి పని ఒట్టరైన పని. ఆ పనిని కూడా తన కుమారుడికి నేర్పాడు. ఇదిగో నీవు సేవ చెయ్యి, ఇదిగో నా నుండి నీవు నేర్చుకున్న దాన్ని వెళ్ళి ప్రకటించి నా కుమారుడు అని క్రీస్తు ప్రభుకు ఆ సువార్తను, ఆ పాఠాన్ని, ఆ యొక్క పనిని నేర్పి పంపినటువంటి, ప్రపంచానికి అందించినటువంటి గొప్ప సువార్థికుడని చెప్పవచ్చు. ప్రియ సహోదరి సహోదరులా, ఈనాడు 8వ రోజున ఈ నవదిన ప్రార్థనలో, పూజలో పాల్గొంటున్న నీవు, నేను, మనందరం కూడా ఈ ధ్యానాంశంలో బలపడాలి అంటే, ఈ ధ్యానాంశాన్ని మన జీవితానికి అలవర్చుకోవాలంటే ఆ పునీతుని వలె మనం జీవించాలి. ఆ పునీతుడు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభుకు సంరక్షకుడిగా, కాపరిగా, కాపాడేవాడిగా ఉన్నాడో, ప్రతి ఒక్క కుటుంబ యజమానురాలు కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఈ గ్రామాన్ని కాపాడుకోవాలి, ఈ మేత్రాసనాన్ని కాపాడుకోవాలి. ఆ మన మేత్రాసన పునీత పాలక పునీతుడు పునీత జోజప్ప గారిని మనం అనునిత్యము ప్రార్థన చేయాలి. వారి యొక్క కనుసన్న నీడలో మనం జీవించాలి. వారి వలె వారికి ఉన్న మనస్తత్వం మనకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ఒద్దికతనం, మంచితనం, మంచి సుగుణాలు, ఒదిగగా పోయేటువంటిది, అర్థం చేసుకునేటువంటి జీవితం వారిలో ఉంది. అలాంటిది మనకు కావాలి. ఆ విధముగా జీవించినప్పుడే మనం ఇతరులకు సాక్షులుగా ఉంటాం, ఇతరులకు స్వార్థను అందించేటువంటి వారుగా ఉంటాం. ప్రియులారా, ఇంకొక మాట, వాక్యాన్ని బోధించడమే కాదు, ఈ వాక్యాన్ని చదవడమే కాదు మన జీవితం ద్వారా కూడా, మన జీవించే జీవితం ద్వారా కూడా మనం స్వార్థను అందించగలగాలి. అలాంటి వరాన్ని దయచేయమని, అలాంటి జీవితాన్ని అనుగ్రహించమని త్రిత్వైక సర్వేశ్వరులను, మన పాలక పునీతుని పునీత జోజప్ప గారిని ప్రార్థన చేసుకుంటూ యోగ్యమైన విధంగా ఈ బలి పూజలో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అర్పణ గీతం. శ్రీకరా
నీరాజనమీయగా ప్రేమ మీద దివ్య పాద పూజ చేయగా మనసైన కానుక ముదమారమీయగా మనసైన కానుక ముదమారమీయగా సాదరముగా స్వీకరించు జీవదాయక అందుకో శ్రీకరా అందుకో శుభకరా అందుకో శ్రీకరా అందుకో శుభకరా. సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించునున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడికి అంగీకారమగినట్టులా ప్రార్థించుదము. ప్రభు స్థితి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, కన్యకైన మరియమాత నుండి ఉద్భవించిన మీ జనితైక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనసుతో మీ పీఠము వద్ద విశ్వాస పాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా వందనములు చెల్లించుటయు పునీత యోసేపు నవదిన పూజలలో మేము స్తుతించి మహిమ పరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరుని నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, మీ జనితైక కుమారుడైన యేసు క్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాస పాత్రుడును, వివేకవంతుడును, నీతిమంతుడునైన ఆ సేవకుని మీ కుటుంబపు బాధ్యతను అప్పగించుతరి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ సార్వభౌమత్వమును పొగడుచున్నారు, ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు, అధికారులు ప్రభుత్వములు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవిషులైన మహాదేవదూతల గణములను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరమును ఏకం చేసి దీన భావముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, Oh
ప్రతి వారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తినందగా. నమ్మిన ప్రతి వారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తినందగా. నగులను సెలయేరులను గాలిలో మేఘములు, నగులను సెలయేరులను గాలిలో మేఘములు, భూలోకవాసులము స్తుతులు పాడుగా, భూలోకవాసులము స్తుతులు పాడుగా. హోసానా 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రుడు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుదా యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయ వరకు మీ నామమును నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలందరినీ నిరంతరము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాడుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థముగా చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
మీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాడుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయ చూపుము. క్రీస్తు ప్రభువు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతన మరియమాతతోనూ ఆమె భర్తయ్యకు పునీత జోసెఫ్ గారితోనూ పునీత ప్యాట్రిక్తోనూ ధన్యులని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకుడు మా 14 జగద్గురువును మా సగినాల పాల్ ప్రకాష్ పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా కుటుంబాలలో మరణించిన వారిని, ఈ పూజాబలిలో సమర్పించిన ఆత్మలను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ ప్రభువా దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆరతి 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 దీపముతో ఆరతి దీపముతో ఆరతి ధూపముతో ఆరతి ధూపముతో ఆరతి పుష్పముతో ఆరతి పుష్పముతో ఆరతి 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 అందరము పైకి లేచి ఈ బలి పూజలో వినియోగించిన ప్రతి విన్నపాన్ని, విచారణ గురువుల తలంపులను, గ్రామ పెద్దల తలంపులను, మన మేత్రాసనపు తలంపులను, పీఠాధిపతుల తలంపులను జోడీకరించి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో పాడుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమారు నీ మహిమను కొనియాడగా, పలుమారు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు వనకూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన నీ చిత్తము ఏలాగినో, భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తము ఎలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమును మాకు, ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. రుణవంతులను మేము కరుణించులా, రుణబంధముల నీవు తొలగించుమా. రుణవంతులను మేము మన్నించులా, రుణబంధములను నీవు తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి తప్పించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుచు మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభునేశ్వ, మా అందరి పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించిన వారా, ప్రభువు శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సమాధానము. లోకము యొక్క పాపములను పరిహరించెను, సర్వేశ్వరుని గొర్రె పిల్లయైన యేసువా, మా మీద దయగా నుండండి.
సర్వేశ్వరునివే గొర్రె పిల్లయైన యేసువా మా మీద దయగా ఉండండి. లోకము యొక్క పాపములను పరిహరించెను. సర్వేశ్వరునివే గొర్రె పిల్లయైన యేసువా మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన లోకరక్షకుడు. వీరి విందునకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాదు. ఆయనను మీరొక్క మాట పలికి నన్ను ఆత్మ స్వస్థత పొందుతాను. దేవా మది తలుపులు తెరచితిరావా, రావా రావా దేవా ఇంత సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిన్నమే విందు, ఇదే కదా కోరాలిందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పచ్చు విందు, ఐక్యపరచుడిందు. విశ్వసించిన దేవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా ప్రతి తలుపులు తెరచితిరావా, రావా రావా దేవా యువ సదనపు అధిపతి కావా. రావా రావా దేవా ప్రతి తలుపులు తెరచితిరావా, రావా రావా దేవా యువ సదనపు అధిపతి కావా. దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి రక్షణ మార్గం చూపించే, వర్ణాల భూమికి నడిపించే పవనమైన దైవిక జీవనము. రావా రావా దేవా యుని తలుపులు తెరచితిరావా, రావా రావా దేవా యువ సదనపు అధిపతి కావా. రావా
రావా దేవా ప్రభు తలుపులు తెరచితి రావా 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 దేవా ఎన సదనపు అధిపతి కావా యేసుక్రీస్తు ప్రేమకు సాక్ష్యమే విందు దైవరాజ్య స్థాపనలు మార్గమే విందు దైవ జనముల కోసమే పంచిన ఈ విందు మోక్ష ద్వారము చేర్చును అద్భుతై విందు యేసుక్రీస్తు ప్రేమకు సాక్ష్యమే విందు దైవరాజ్య స్థాపనలు మార్గమే విందు దైవ జనముల కోసమే పంచిన ఈ విందు మోక్ష ద్వారము చేర్చును అద్భుత ఈ విందు ఆకలి తీర్చే ఆహారం స్వస్థతనిచ్చే ఔషధము సర్వ జనులను పోషించే శాంతి భావము నిర్మించే దైవ రావా రావా దేవా ప్రభు తలుపులు తెరచితి రావా 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 దేవా ఎద సదనపు అధిపతి కావా రావా రావా దేవా ప్రభు తలుపులు తెరచితి రావా 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 దేవా ఎద సదనపు అధిపతి కావా దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు ఇదే కదా కరుణా విందు ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు ఇదే కదా పావన విందు విందు శాంతి కూర్చు విందు ప్రేమ పంచు విందు ఐక్య పంచు విందు విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు నీవే రాజా నన్ను కరుణించను ఈ క్షణము నీవే రాజా నన్ను దీవించను ఈ క్షణము నీవే రాజా నన్ను కరుణించను ఈ క్షణము నీవే రాజా నన్ను దీవించను ఈ క్షణము ఒక నిమిషం అలా ఉత్తముడవును నమ్మిన బంటువునైన సేవక వచ్చి నీ యజమానుని ఆనందములో పాలు పంచుకొనుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిపీఠము మీద విందుతో మీ కుటుంబము పోషించుతిరి. అది వారి పట్ల మీ అనలేని శ్రద్ధకు గుర్తు. కావున పునీత యోసేపు నవదిన పూజా ప్రార్థనలో ఆనందించుతున్న మా అందరినీ మీ కృపతో కాపాడి మీ అనుగ్రహములను భద్రతను దయచేయము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. అదే విధముగా ఈ పూజలో వాయిద్యం సహకారాన్ని అందించినటువంటి ప్రసాద్, కిరణ్ వారికి కూడా మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో పునీత జోజప్ప గారి నీడలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.